కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాటికాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోతురా పూచి. పరువు అంటే ఆడిని కొట్టడం నా వల్ల కాదంటావు. పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల కుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సరివితో చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్ళిగా నెడతావా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలీసులు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపిగ్గా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసేయచ్చు కదరా. అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా. అందరూ కలిసి ఓ బండిలో నేడండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మర్డర్ అంత వైలెంట్గా ఉంటుంది. ఆడు బుజ్జిగాడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా వచ్చేస్తారా? రేయ్, ఒరే మగడా, ఆ బావను కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? బా ఎక్కువేరా. 20
దీనమ్మోయ్ నాయుడికి స్వరూపం మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే. ఏయ్ తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. రేయ్, 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తాను రే. వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏయ్, ఏంటిది? తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని టచ్ చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఎవడైనా గుడికి వెళ్తే దండం పెట్టుకొస్తాడు, ఇలా గొడవలు పెట్టుకొని రాడు. అయినా నాయుడితో మనకు నువ్వు సరిపోవురా? వాడి బావమరితో కూడా తన్నులు తినాలా? బావేం తినలేదు, తన్నాడు. పూరి వాడే బావని రచ్చగొట్టు. రచ్చగొడితే కొట్టేయడానికి, నచ్చ చెప్తే వినేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? నువ్వేంటో ఆలోచిస్తున్నావు? ఇంకా తిడితే మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా? కాళ్ళు విరగొట్టేస్తాను. రేయ్, నువ్వేంటే నవ్వుతున్నావు? భోంచేయ్. ఏంట్రా ఇది? ఏం లేదైతే చిన్న దెబ్బ తగిలి. ఇంత పెద్ద దెబ్బ పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? నేను కలుపుతానుండు. కారం తగిలితే మండుతుంది. పర్వాలేదు, తిను. ఏంటి అది ఉందనా? దాని మొహం దానికి తినిపించినా తింటూ రాదు. నువ్వు తిను. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు. ఏమే, ఇందులో నెయ్యేసావా? ఈ గోంగూర పచ్చడి నీ చిన్నతే చేసింది, చాలా బాగుంటుంది. ఏంట్రా, తాతయ్య తిట్టారనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి రోజులు గుర్తొచ్చాయా? ఏరా, అంత బెంగున్నవాడివి ఇన్నాళ్ళు ఎందుకు రాకుండా ఉండిపోయావురా? ఇల్లు ఇంత బాగుంటుందని తెలియదు అత్తే. తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. మరి నువ్వేం చేసావు? కళ్ళు తుడుచుకోమని ఖర్చీఫ్ ఇద్దాం అనుకున్నాను. మరీ ఓరుగా లేదు. అందుకే నేను ఇవ్వలేదు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే.
వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు మరి. నువ్వు బాగుంటే వాడు చూస్తాడు. ఏ నేను బాలేనా? మనకి బానే ఉన్నావు, కానీ వాడు గుజరాత్ నుంచి వచ్చాడు కదా. అర్థమైంది. నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేతి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. ఏం బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకున్నా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికి ఏం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం అవ్వలేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా ఎక్కడికి? రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానని ఏదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండం గాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఏమండి కాఫీ? సాసరేదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. మరి దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే? నేనా? మరి నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? సాసర ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు.
అన్నయ్య జాయింకి వెళ్ళొస్తా. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఇంత దూరకు వస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్న తొందరగా ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్క రండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. టచ్ చెయ్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా నువ్వు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో, కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కొడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయి, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడుగుతావేంటి? ఈ కేసులో మనం కొన్ని విషయాలు వదిలేసామయ్యా. 10:30కి శివారెడ్డి మీటింగ్ వచ్చాడు, 10:45కి డయాస్ మీద ఉన్నాడు. కాదు సార్, 11:10కి డయాస్ మీదకి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేశాడు. తర్వాత సార్ 1 సెకండ్ సార్. సార్ 10:30కి శివారెడ్డి వచ్చాడు, 11:10కి స్పీచ్ స్టార్ట్ చేశాడు, 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీదకి దూకి పారిపోయాడు. వెయిట్ 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 కమ్ అగైన్. సార్ 11:10కి స్పీచ్ స్టార్ట్ చేస్తే 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీద దూకి పారిపోయాడు. షూట్ చేసిన వాడు అంత రిస్క్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు దూకాడు? రోడ్ మీద వెళ్ళొచ్చుగా. అప్పటికే బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు సార్. నో 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 11:13కి కాలిస్తే 11:20కి పోలీసులు వచ్చారు, అంటే మధ్యలో 7 మినిట్స్ ఉంది. వాడు బిల్డింగ్ కిందకొచ్చి కాఫీ తాగు మరీ వెళ్ళొచ్చు. కరెక్టే సార్, కానీ అదే టైంకి రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. రవి. అవును సార్, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఈ రోడ్ అండి. ఈ సందులో నుంచి సార్ పెట్రోల్ ట్యాంకర్ వచ్చి యూటర్న్ చేసిన కార్ను గుద్దేసింది. బండా వెనక్కి పోనీ. స్టాప్ స్టాప్. ఈ రోడ్ లో హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని కార్పొరేషన్ వాళ్ళు బ్యారికేడ్ పెట్టారు, చూసావా? సార్ పైన ఎవరో కట్ చేశారు. శివారెడ్డి మర్డర్ జరిగిన ముందు రోజు రాత్రి ఈ సందులో ఎవరింటి ముందైనా పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసి ఉందేమో కనుకోండి. ఓకే సార్. హరి, ఆ కార్ ఏ ట్రావెల్స్ వాళ్ళతో కనుక్కున్నావా? వాటిని ఇక్కడ తీసుకొచ్చి. ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరితాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈ నట్లు రెండూ తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే
బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేల గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని గావు కేక పెడతాడు. పార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనేడే ఇప్పుడు కిందకి వెళ్ళాడు పిన్ని. అబ్బా ఈ ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా, మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నానో వేడి కాఫీ సాసరు కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే ఎవరికి చెప్పను బాబాయ్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని. రవి ఎక్కడ? లోపల ఉన్నాడు సార్. గుడ్ జాబ్ గైస్. షో హిమ్. సార్ వీళ్ళిద్దరు కూడా వీడియో అని చెప్తున్నారు సార్. పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసిన వాడు, కార్ అద్దెకి తీసుకున్నవాడు ఇద్దరు ఒకరేనా? ప్రింటెడ్. నేను వేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను వేస్తాను. స్క్రూ లూజ్. ఎవరికి? దీనికి. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వే తెరవచ్చు కదా, ఎందుకు నన్ను చంపుతాను? ఇదొకటి. అప్పుడే పడుకున్నాడా? ఏ ఫీలింగ్స్ కూడా లేకుండా వీడు. ఏదో చప్పుడైనట్టు అనిపిస్తేనో. నాదే పడుకుంటే గుచ్చుకుంటుంది అని అక్కడ పెట్టాను.
గాలి రావట్లేదని. అంటే ఈ తలుపు తెరవాలని నేనే ఈ కిటికీలు తీసి డోర్లు చంపెన్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా? అలాగని నేను అనలేదే. అనక్కర్లేదు, చూస్తే చాలు పోలీసు వాళ్ళు దొంగను చూసినట్టు చూపు చూడు. నా చూపే అంత. ఆహాహాహా. నా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోలా ఇలా చూస్తావు. నేను హీరోలా కాదు, నువ్వే హీరోలా సాయంత్రం నుంచి తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. ముందు అది తగ్గించు, చూడలేక చేస్తున్నావు. నిన్ను ఛీ! నువ్వేమంత బీపీ తెచ్చుకొని బాధపడిపోకర్లేదు. దీన్ని తలుపు అడ్డం పెడితే పొద్దున్నదాకి మిస్ ఇండియన్ చూసే గోల్ తప్పుతుంది. ఏంటది? కుర్చీ. ఎందుకది? ఇక్కడ అన్ని లూజ్ కదా, స్క్రూలు. తలుపుకు అడ్డం పెడితే తెరుచుకోదని. కుర్చీ ఎందుకు? 2 చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డంగా పెట్టి మేకలు కొట్టాయి. అది కూడా సరిపోకపోతే రేపు తాతయ్యతో చెప్పి ఈ తలుపు తీయించేసి ఏకంగా గోడ కట్టించాయి. అప్పుడు నా మొహం చూడక్కర్లేదు. నేనింత ఏడుస్తున్నా ఓదార్చడానికి కూడా రావట్లేదు చూడు. అది కాదు పూరి. వద్దు, నేను అడుక్కున్నాక రావక్కర్లేదు. చూసావా, నీకు నిజంగా ఓదార్చాలంటే నేను ఆగమంటే ఆగిపోతావా? నీకు నేనంటే ముందు నుంచి చులకనేలే. నేనే ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా నీ వెనకాల తిరిగాను. ఎన్నిసార్లు బావా అని పిలిచాను. ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడిగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు? ఎందుకు చూడరు? ఎవరి దాకానో ఎందుకు? నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆడదానిలో చూసావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు పూరి? నీకు ఈ డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్దాం అనుకున్నాను, కానీ బాగోదని. అసలు నేనేం వేసుకున్నాను చూసావా? ఏ, నాకేం కళ్ళు లేవా? ఇప్పుడు నేను ఏ కలర్ ఓని వేసుకున్నాను చెప్పు. కిందకి చూడకు, చెప్పు. దానికి దీనికి లింక్ ఏంటి? అయినా అసలు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? నువ్వు నువ్వు అన్నావు. పూరి అప్పుడేదో అప్పుడేదో సరదా కన్నానని అబద్ధం చెప్పొద్దు. సరదా కానలేదు, నిజంగానే అన్నాను. నువ్వు ఇంత అందంగా ఉంటావు నాకు అప్పుడు తెలీదు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కానీ నేను లేను. రోజు మనం వెన్నెలను చూస్తాం పూరి, ఎప్పుడో ఒకసారే బాగుందనిపిస్తుంది, కానీ రోజు అది అలానే ఉంటుంది. తేడా అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అర్థం కాలేదా? నేనెవడో చూశాడని కదా గోడ బద్దలు కొట్టింది. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాడిని. బుజ్జి బుజ్జి, ఆ బుజ్జి గాని కొట్టింది. ఇంకెలా చెప్పను? నేను అందరిలా కాదు పూరి, నాకు బతకటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదని చూస్తున్నావు. నేను అదే తలుపు కవతల నుంచొని ఎప్పుడు తెరుచుకుంటుందని చూస్తున్నావు. అంతే తేడా మన ఇద్దరికి.